మహబూబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ శబరీష్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి 2 గ్రామాలను దత్తత తీసుకొని గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామని, దీనిని ఆదర్శంగా తీసుకొని జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. Drug testing kit. So zero tolerance for consumption of plant. This is 100%. Quite impact on everyone. So kuda chala varaku efforts pettunnaru. Results kuda vastha undi. Meeku telusu manamuna oka ade kramanlo oka WhatsApp number ichi kuda గంజాయి రిలేటెడ్ సమాచారం వస్తే ఇస్తే వాళ్ళు కూడా రివార్డ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనం రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఫేక్ కాల్స్ కూడా వచ్చినాయి. జస్ట్ ఎప్పుడైనా మనకి వచ్చిన కాల్స్ వెంటనే వితిన్ 5 minutes మన ఆఫీసర్స్ అక్కడ రీచ్ అయ్యి చెక్ చేసినప్పుడు కొన్ని ఫేక్ కాల్స్ కూడా వచ్చినాయి. But it's okay. But some information is coming, whether it is fake or true. That is fine. But response అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు వాడికి ఒక అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు. ఆ అనుమానం వచ్చైనా మనకి కాల్ చేశారు కదా, అట్లీస్ట్ జనాలు రెస్పాండ్ అవుతున్నారు కదా అని మనం వీఆర్ హ్యాపీ ఆన్ దట్ పార్ట్. బట్ ఈరోజు కూడా మళ్ళీ నేను అదే విషయంలో అందరికీ రిక్వెస్ట్ చేయాలనుకున్నాను. మనం చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తున్న వారికి మీ సహకారం కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పోలీస్కి సమాచారం ఇవ్వాలంటే ఒక రకంగా పాజిటివ్గా సొసైటీకి మంచి చేసేవాళ్ళు సమాచారం ఇస్తారు. రెండోది ఏమవుతుందంటే కొంతవరకు వాళ్ళకి కూడా భయం ఉంటుంది. అదే సమాచారం ఇచ్చి మనం వాళ్ళని పట్టిస్తే నెక్స్ట్ మాకు ఏదైనా అవుతుందా అనేది ఒక భయంతో